వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. ఈ వీడియోను మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో, మన ఛానల్ను ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు ముందుగా లైక్ చేసుకోండి. వారు ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయము ఏమిటి అంటే, అన్ని ట్రైన్లలో మన భారతదేశంలో ప్రస్తుతము ఉపయోగిస్తున్న అన్ని ట్రైన్లలో ఎల్హెచ్బి కోచ్లు ఎందుకు వాడుతున్నారన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఐసీఎఫ్ కోచ్ల బదులు ఎల్హెచ్బి కోచ్లు ఎందుకు వాడుతున్నారన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఈ విషయము ఎల్హెచ్బి కోచ్లు మనకు తక్కువ బరువు ఉంటాయి. అలాగే ఈ విధంగా ఎరుపు రంగులో ఉంటాయి. అలాగే ఈ ఎల్హెచ్బి కోచ్లు ఒకదానితో ఒకటి చాలా ఊడిపోని విధంగా గట్టిగా వెనకాల సైడ్ బై సైడ్ కప్లింగ్ చేయబడి ఉంటుంది. అందుకే ఏదన్నా ప్రమాదాలు ఇట్లా జరిగినా కూడా ఈ కోచ్లు ఒకదానిపైన ఒకటి పైకి రావు, పక్కకు పడిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఎల్హెచ్బి కోచ్లను ఉపయోగించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చును. అలాగే ఎల్హెచ్బి కోచ్లు సైడ్ బై సైడు కప్లింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఎల్హెచ్బి కోచ్లలో ముందు వెనకాల ఒక జనరేటర్ కారు ఉంటుంది. ఎందుకనంటే ఈ ఎల్హెచ్బి కోచ్లలో ట్రైన్లో వీల్స్ నుంచి పవర్ జనరేట్ చేయడానికి వీలు కాదు. అందుకనే జనరేటర్ కార్ను ఉపయోగిస్తున్నారు. ఫ్యాన్లు, లైట్ల కోసము కరెంటును ఇంజన్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎల్హెచ్బి కోచ్లు కంపెనీ అనేది భారతదేశ కంపెనీ కాదు, ఇది విదేశీ కంపెనీ. ఈ ఎల్హెచ్బి కోచ్లు తక్కువ బరువు ఉండడం వలన వేగం అనేది ఎక్కువగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా ఈ ఎల్హెచ్బి కోచ్లు 140 నుంచి 200 కిలోమీటర్ల వరకు గంటకు ప్రయాణిస్తూ ఉంటాయి. అలాగే ఈ ఎల్హెచ్బి కోచ్లు ట్రైను ప్రయాణిస్తున్నప్పుడు శబ్ద కాలుష్యం తక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఎల్హెచ్బి కోచ్లను ఉపయోగించడం ద్వారా రైలులో ప్రమాదాలను తగ్గించవచ్చును. కానీ ఈ ఎల్హెచ్బి కోచ్లను తయారు చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకే ఆలస్యంగా అవుతుంది. ఈ ఎల్హెచ్బి కోచ్లో కరెంటు ఉత్పత్తి చేయడానికి ఇంజన్ నుంచి కరెంటు తీసుకోవడం జరుగుతుంది. ఏసీలకు పైన చూపించినటువంటి ట్రైన్ పైన చూపించిన నిర్మాణము ఐసీఎఫ్ కోచ్లు ఐసీలు పెట్టుకోవడానికి అనేది ట్రైన్లో అలా నిర్మాణం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎల్హెచ్బి కోచ్లు ముందు ఇంకా అన్ని ట్రైన్లలో రావడానికి అనేది అవకాశం ఉంది. ప్రస్తుతము ఈ ఎల్హెచ్బి కోచ్లు లేటెస్ట్గా గోదావరి ఎక్స్ప్రెస్లో ఎల్హెచ్బి కోచ్లను చేయడం జరిగింది. గోదావరి ఎక్స్ప్రెస్ను పూర్తి స్థాయిలో ఎల్హెచ్బి కోచ్లు ఉపయోగించి చేయడం జరిగింది. మొదట్లో ఈ ఎల్హెచ్బి కోచ్లను రాజధాని ఎక్స్ప్రెస్లో ఉపయోగించారు. ప్రస్తుతము అన్ని ట్రైన్లలో కూడా ఎల్హెచ్బి కోచ్లను ఉపయోగిస్తున్నారు. అన్ని ట్రైన్లను ఎల్హెచ్బి కోచ్లకు అప్డేట్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.